కనుక ఎవ్వరికి ఎవరు తిరుగుబాటు చేయడం పార్టీ ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చిరోధార్యం, హైకమాండే చిరోధార్యం. అవునన్నా కాదన్నా. ఇప్పుడు హ్యాపీగా ఉందా, మంచిగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుందా? నేను ప్రజలు ప్రశాంతంగా కూడా నేను ప్రశాంతంగా ఉన్నట్టే. అంతేనా? బాజాప్తా నా తుంగతుర్తి ప్రజలు కొట్లాడి తొక్కుడు దొక్కి నాకు ఓట్లేసిరన్న. నిజము నేను చెప్తున్నా కదా. అంతే. వాళ్ళు ఎంత సాధారణ పోతే నమస్తే అంటారు. నేను ఆడ కారు దిగుతున్నారా, కార్లోనే కూర్చొని చేయుపుతున్నారా? నేను టౌన్లోకి వెళ్ళిపోతేప్పుడు అద్దం తెచ్చి చేయుపుతా. ఓకే. నాకు ఊపుతారు, నేను స్థలం పెడతా, నాకు స్థలం పెడతారు. ఖచ్చితంగా ఆడ గుంపుటి దిగుతా నేను. అంతేనా? బాజాప్తా దిగిపోయి దండం పెడతా. సాగన అంటారు. నేను సంతోషపడి నాకు ఏం కావాలి రాకు నాకు. అంతే కదా. అవునా? ఇలా కూరగాయలు పళ్ళు ఉంటాయి కదా, నేనే దిగిపోతా. దిగిపోయి అన్ని పళ్ళ కాడ కొనుక్కుంటా. అట్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ప్రజా జీవితంలో జీవించిన వాళ్ళకు ఏనాడు కూడా ఓటమి ఉండదు. అవును. ఇంకోటి జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది రావు. ప్రజలతో మమేకమైన వాళ్ళకు ఒక కార్యకర్త వస్తే నేను పలకరించి దండం దగ్గర తీసుకొని బాగున్నామంటే ఓ మనకి అంత ఖుషి కదా. అట్లా ఉంటుంది. ఆ జీవితాన్ని అట్లా కొనసాగిస్తేనే రాజకీయ నాయకుడు. ఓకే. నేను గెలిచిన కాబట్టి నేను గడ మీద కూర్చుంటే గీడ కింద ఉంటే ఆడికి చిన్నగా పీకేస్తారు. అట్లా కాదు, చిన్నలను పెద్దలను గౌరవించుకుంటూ పోతేనే ఈ సమాజం. అందుకోసమనే రేపు పార్లమెంట్ ఎన్నికలలో మినిమం 12 సీట్లు, మాకు 12, 14 ఈ మధ్యలో సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమైందో. ఖచ్చితంగా ఐదు. తర్వాత మా తుంగతుర్తి ప్రజలకు, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తుంగతుర్తి ఉద్యమకారులకు అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎవరు మాడినా గురి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర సెంచరీకి దగ్గర రావడం మన మీద. నిన్న సభలు కూడా చెప్పినాం. సెంచరీ అంటే 100నా? మాకు అర్ధ సెంచరీ ఇచ్చిండ్రు. ఓహో, 50,000 లక్ష. 50,000 నియోజకవర్గానికి 1,00,000 రావాలి. 1,00,000కు దగ్గర రావాలి. అందుకోసమనే ప్రతి కార్యకర్త, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ ఓటు నాదానాలే ఢిల్లీ కోటకు పంపాలి. మనం ఢిల్లీ కోటలో భువనగిరి కిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. బూర నరసయ్య గౌడ్ కొంచెం ఆయన సాఫ్ట్, చాలా మంచి క్యాండిడేట్. ఇట్లా ఆయన మంచోడు కానీ బీజేపీ మంచిది అక్కడ. ఓకే. ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది. ఒపీనియన్ ఎక్కడిది? ఆయన గవర్నర్ కూడా కాపాడుకోలే పాపం. అంతేనా? లేదు. బీజేపీ ఓడమే ఆయన చేసిన పొరపాటు అది. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు? మాదిగిరిలో పోయి బీజేపీని అడుగుతారా? ఎవడన్నా సూర్యుల్లో పోయి అడుగుతారా బీజేపీ? లేదు. బీజేపీకి అక్కడంతా కరుడు కట్టే కమ్యూనిస్ట్ ఆలోచన ఉంటుంది అన్నాడా. కాంగ్రెస్ లో ఉన్న, బీజేపీలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గెలిపిస్తారా, ఓడగొడతారా? ప్రజలు గెలిపిస్తారన్నా. ప్రజలే గెలిపిస్తారు. వీళ్ళు గెలవమని బయటకు చెప్తారు, లోపల ఏం చేస్తారు అని. లోపల చెప్పిన బయట చెప్పినారు. డిసైడ్ అయిపోయారు. ప్రజలు డిసైడ్ అయినారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రేవంత్ మనిషి కాబట్టి వీళ్ళు రానియరని. రాష్ట్రమే రేవంత్ రెడ్డిది ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. నల్గొండలో ఆడ జిల్లా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఖచ్చితంగా మంత్రివర్గం ఉన్నారు కాబట్టి అందరికి గెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం. ఓకే. వీళ్ళందరూ గెలిస్తారు కదా. వాళ్ళకు రేపు సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర మార్కులు పెట్టేసేది కదా. అట్లా ఏం చేయరు వాళ్ళు. ఆ సంకేతాలు కూడా పంపరు. ఇలా అందుకనే ఇలా రాజగోపాల్ రెడ్డి గారిని భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టారు అధిష్టానం. అవును. మరి బుధాన్ని వేసుకొని వారు నడిపిస్తారు. వారి నాయకత్వాలు మాకు చెప్తే మేము కూడా నడుస్తున్నాం మేము. ఏదైనా పెద్దగా బీజేపీనే విమర్శించినట్టుగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్ లో చూసిన నేను. ఏడా పెద్దగా జర నోరు బొంగు పోయింది ఆయనకు. నిన్న చెప్పి నాకు సామెల్ నాకు గొంతు పోయింది సామెల్. సరే ఇదే సార్ అని చెప్పిన. ఏం కాదు ఆయన భుజాన్ని వేసుకొని నడిపిస్తాడు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటుకు మొట్టమొదటి డీలిమిటేషన్ అయిన తర్వాత పార్లమెంటుకు ఆయన మొట్టమొదలు ఎంపీ. తర్వాత ఒకసారి ఓడిపోయిండు, మళ్ళీ ఒకసారి వాళ్ళ అన్న గెలిచిండు భువనగిరి పార్లమెంటుకు. కనుక ఇంత బాధ్యత గల వ్యక్తులు గెలిపేయడానికి సర్వశక్తులు ఒడితరాలు
చూద్దాం ఏం జరుగుద్దో. జరిగేది ఎక్కడదన్నగా అదే అదే జరుగుతుంది, గెలిపే జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ. భువనగిరికి గెలుపు జరుగుతుంది. కనుక రఘు నువ్వు ఆఫీస్ మంచిగా పెట్టుకున్నావు ఇప్పుడు. అది మంచి నా దగ్గర రాతాము ఒకసారి, వస్తాం మీ దగ్గరికి వస్తాం. నా దగ్గర నిన్ను ఎర్ర చెడ్డలు బాధపడేం లేదు, కానీ నిన్ను ఏట్లో తీసుకుపోవాలి. నేను చూస్తా, ఎందుకు నువ్వు ఏట్లో రావాలి, నీ టీం అంతా రావాలి. అంతే. మాడి చెట్టు కింద కూర్చొని పెడతా అంతే, మంచిగా నీకు ఏదంటది రా. ఓకే, థ్యాంక్ యూ సామ్యుల్ గారు. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు, నేను మీ స్టూడియో చేసిన వీడియో, నీ స్టూడియో చేసిన వీడియో అంతే చాలా మీ స్టూడియో గౌరవాన్ని పెంచింది, మా తుంగతుర్తి ప్రజల అవును గౌరవాన్ని కూడా పెంచింది. తుంగతుర్తి ప్రజలే కాదు, ఇదంతా పొలుపొరు ఏడ అమెరికాలో. అమెరికా అంటే నేను పేరుండ కానీ నాకే వరక అంతే. కనుక రఘు పిలుస్తారులే మిమ్మల్ని కూడా, అమెరికాకి పోతారు, ఆడికి పోతారు, ఈడికి పోతారు. నన్ను లేలే చెప్పేది, పిలుస్తారు. నేను అసెంబ్లీలో మాట్లాడినా రఘు, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో బయటికి పోగానే 20 ఫోన్లు వచ్చిన అమెరికా నుంచి, రావాలి మీరు అని. నేను మేము మీ ఫ్యామిలీ ఇద్దరు రారి, మేము డబ్బులు ఇస్తాము, ఖర్చు పెట్టుకున్నారు. ఒరి తల్లి అమెరికా ఎదురా అని నేను అనుకున్నాను. అంటే ప్రజల కోసము స్పష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో ఒక నాయకుడు కొట్లాడితే, ఇలా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ సెకండ్లో బయటకు వెళ్ళిపోతుంది సమస్య. అవును, ఈ సమస్య. అవును, అందుకోసమనే ఇవాళ వాళ్ళు కూడా నిన్న మా శాలకుమార్ రెడ్డి గారు నిన్న వచ్చారు. యాడికి నిన్న కార్యకర్తల సమావేశం జరిగింది తుంగతుర్తి నియోజకవర్గం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 7-8 మంది, ఆస్ట్రేలియా, తర్వాత లండన్, అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. అన్న నువ్వు మాట్లాడేది మంచిగా ఉంది అంటున్నాను. మీరే వాళ్ళ నేను మీ ఆస్ట్రేలియా నుంచి వచ్చామంటారు. ఎందుకు వచ్చినాడే కిరణ్ కుమార్ రెడ్డి మేము రూమ్మేట్స్ అంటూ చెప్తారు. కనుక ఎవరి పరిస్థితి, ఎవరికి అవకాశం ఉన్న కాడ వాళ్ళు ఓట్లు వేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీ తెలుగుతారు. ఓకే, ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి కాదు, అవతల జానారెడ్డి గారి కొరకు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెలుగుతారు. తుంగతుర్తి తర్వాత ఈ తెలంగాణలో బ్రహ్మాండమైన మెజారిటీని పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి రాహుల్ గాంధీ కానుకిస్తారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సామ్యుల్ గారు. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, ప్రజల కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యుల్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.